హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. 15th ఆగస్టులోగా 2 లక్షల లోపు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శపథం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం అధికారులు విధి విధానాల కసరత్తును వేగవంతం చేశారు. అతి త్వరలో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 2 లక్షల లోపు రుణమాఫీ చేయడానికి 31,000 కోట్ల నిధులు అవసరమవుతాయని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ఒకవైపు నిధుల వేటను కొనసాగిస్తూనే మరోవైపు రైతు భరోసాకు కేటాయించిన బడ్జెట్ 7,500 కోట్లను రుణమాఫీకి మళ్లించే దిశలో చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు అండ్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత అయితే రానుంది. ఆలోగా ఈ నిధులతో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. రుణమాఫీలో లబ్ధిదారుల ఎంపికకు దాదాపుగా పాత మార్గదర్శకాలనే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేసినప్పుడు ఏవైతే నిబంధనలు పెట్టారో ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికకు కూడా అవే నిబంధనలను ప్రామాణికంగా తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2 లక్షలలోపు రుణమాఫీకి కటాఫ్ తేదీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ కటాఫ్ డేట్స్ వచ్చేసి డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికే ఈ 2 లక్షల రుణమాఫీ అనేది జరుగుతుంది. అది కూడా 18 నెలల టైం పీరియడ్తో తీసుకున్న క్రాప్ లోన్స్ అయి ఉండాలి. దీర్ఘకాలిక పంట రుణాలకు ఈ పథకం అయితే వర్తించదు. ఇందుకోసం రైతు ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకుని రుణమాఫీ అనేది చేస్తారు అండ్ కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ రుణమాఫీకి రేషన్ కార్డు అనేది కంపల్సరీ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు. పంచాయతీ అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే ఏఈఓ మరియు పంచాయతీ కార్యదర్శులు రుణమాఫీ కోసం అర్హుల కుటుంబాలను గుర్తిస్తారు. ఈ ప్రాసెస్ తహసీల్దారు, ఎంపీడీఓలు అండ్ మండల వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎంత అప్పు ఉన్నా కూడా మ్యాక్సిమం ఒక కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ అనేది వర్తిస్తుంది. తీసుకున్న అసలు అమౌంటు, దానికైన వడ్డీ మరియు రెన్యువల్ లోన్స్తో మొత్తం కలిపి ఒక కుటుంబానికి 2 లక్షల లోపే రుణమాఫీ అనేది ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో 4 అప్పు తీసుకున్నా కూడా మొత్తం అమౌంట్ 2 లక్షల వరకే ఈ రుణమాఫీ చేస్తారు. ఉద్యాన పంటలపై తీసుకున్న రుణాలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ బంజరు భూములు, ఇండ్ల స్థలాలు, గుట్టలు లాంటి భూములపై తీసుకున్న క్రాప్ లోన్స్ని పరిగణలోకి తీసుకోరని తెలుస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ ఉన్నవారు, డాక్టర్సు, లాయర్స్ లాంటి వారు తీసుకున్న వ్యవసాయ రుణాలు కూడా మాఫీ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. రుణమాఫీకి మొత్తంగా 3 ఫార్మాట్లలో లబ్ధిదారుల వివరాలు సేకరిస్తారు. అనెక్సర్ ఏ అండ్ బిలో రైతుల వివరాలు ఉంటాయి. ఈ వివరాలను క్రోడీకరించి అనెక్సర్ సిలో పొందుపరుస్తారు. ఈ ఫార్మాట్లతో బ్యాంకు మేనేజర్లు తమ వద్ద ఉన్న వివరాలను టాలీ చేసుకుంటారు. ఈ 3 ఫార్మాట్లలోని వివరాలు లీడ్ బ్యాంక్ మేనేజర్ల ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు చేరుతాయి. డూప్లికేషను, డబుల్ పేమెంట్ వంటి సమస్యలను అధిగమించేందుకు మండల స్థాయిలో సంయుక్త బ్యాంకర్ల కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీలు అన్ని బ్యాంకుల్లో ఉన్న రుణాల వివరాలను మానిటర్ చేస్తాయి. ఇందులో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో తీసుకున్న రుణాలను కూడా గుర్తిస్తాయి. అండ్ చివరి దశలో జిల్లా సహకార ఆడిటర్లు, డీసీసీబీలు బ్యాంకులు పంపే వివరాలను వ్యవసాయ శాఖ ఐటీ విభాగం సార్ట్అవుట్ చేసి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తుంది. ఇక చివరగా లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీలు అండ్ బ్యాంకుల వద్ద అంటిస్తారు. ఈ లిస్టులో ఎవరికైనా ఇష్యూ ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అధికారులు వాటిని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తారు. సో ఈ విధంగా 2 లక్షల లోపు రైతులు తీసుకున్న క్రాప్ లోన్స్ని 15 ఆగస్టులోగా మాఫీ చేయనున్నారు. ఇక నెక్స్ట్ రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవగానే పూర్తి వివరాలతో మరో వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.